దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 21 శుక్రవారం వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు. మీ అదృష్టమే అదృష్టం. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 21 శుక్రవారం రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క పరిస్థితులను గమనించుకున్నట్లయితే కనుక మూలధనాన్ని సంపాదించగలుగుతారు. బకాయిలు వసూలు అవుతాయి, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. బంధువుల దగ్గరికి వెళ్లడం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది. మీ ప్రేయర్స్ అన్ని కూడా ఫలించే ఫలితాలు కలుగుతున్నాయి. ఇక ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే పనిచేసే చోట తలెత్తే కష్టాలు, సమస్యలకు సరైన వెలకు సహోద్యోగుల నుండి సహాయం అందుతుంది. ఇది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో కనుక పార్కులో కానీ ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ వీరైతే సమయాన్ని గడుపుతారు. పెళ్లి తాలూకు చక్కటి పరిస్థితులు అనుభూతి చెందే పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వివాహ విషయం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అద్భుతమైన మూడ్ ని మీకైతే కనుక ఇటువంటి పరిస్థితులు కల్పిస్తాయి. ఇక మీరు కావాలనుకుని చేయాలనుకున్న పనులు మాత్రమే చేయండి. ఎదుటివారు బలవంత పెడితే ఏ పని కూడా మీరు చేయమాకండి. ఇలాగే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక మొహమాటానికి పోవద్దు. ఇక వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఈ రోజు మారబోతుంది. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ అనే వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. మీరు మీ పట్ల సంతృప్తిని పొందుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవుతుంది. ఈ రాశి వారు ఆసక్తికరంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా కూడా కొన్ని సమయాల్లో ఉంటారు. కొంత సమయాన్ని, బిజీ సమయాన్ని కూడా వీరైతే కనుక తమ హాబీలకు కేటాయిస్తూ ఉంటారు. చక్కని శ్రమ పెడుతూ ఉంటారు. వీరు ఫలితాలను పొందుకుంటారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కలుగుతాయి. అలాగే మీ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎలా పొదుపు చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో వారి సలహాలు, సూచనలు పాటిస్తారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితో, ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మీరైతే ఖాళీ సమయంలో, తీరిక సమయంలో టీవీ చూడడం ద్వారా, సినిమా చూడడం ద్వారా, స్నేహితులతో కలిసి దూర ప్రయాణం కోసం మీరైతే ఆలోచన చేస్తారు. దూర ప్రయాణాల్లో ఆల్కహాల్ ని సేవించి అలాగే కనుక మీరు వాహనాన్ని నడిపే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది మీకు మేలుకరంగా లేదనే చెప్పుకోవాలి. మీరైతే కనుక అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయే పరిస్థితులు కొన్నిసార్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆల్కహాల్ ని సేవించి మీరు అపరిచిత వ్యక్తులతో కూడా మాట్లాడకుండా ఉండటమే మీకు మేలుకరమని చెప్పుకోవాలి. ఇక మీరు పనిచేసే చోట సాధారణంగా గడిచిపోతుంది. మీ పని ఒత్తిడి అంతా కూడా మీ సహోద్యోగుల సహాయంతో తేలికపాటిగా మారుతుంది. అలాగే మీ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధగా ఉంటే వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మీరు కనుక విలువైన వస్తువులను దూర ప్రయాణాలు చేసేటప్పుడు కనుక క్యారీ చేయాల్సి వస్తే కనుక భద్రంగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక విలువైన వస్తువులు చోరీకి గురయ్యే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకంగా పాతవారు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు తారసపడి యోగక్షేమాలు కనుక్కొని వారైతే కనుక కొంత సమయాన్ని మీతో ముచ్చటించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు కూడా వారితో గడిపిన సమయాన్ని సంతోషమైన ఆ గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. పాత స్నేహితుడి పరిచయంతో మీ రోజులో కొంత సమయం మీరైతే మనసుని తేలిక చేసుకుంటారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ప్రతి ఒక్క పరిస్థితి కూడా గమనించుకున్నట్లయితే సాధారణంగా గడిచిపోతుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగే పరిస్థితులు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.